రాసేటప్పుడు ఏదో అలా అలా రాసుకుంటూ వెళ్ళిపోయా పాట. ఆ. అదేంటి అలా రాస్తాను అనుకున్నా, నాకు నేనే అనుకున్నా అనమాట. అలా ఇట్ ఈస్ ప్యూర్ అబ్జర్వేషన్. అన్ని చూస్తాం కదా మనము, మన చుట్టుపక్కల చూస్తాము. సమ్ థింగ్స్ ఆర్ ఆర్ ఓన్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ చూస్తాం కదా. వెన్ సంథింగ్ ట్రూలీ ఎఫెక్ట్స్ యూ ఇన్ అ గుడ్ వే ఆర్ అ బ్యాడ్ వే, ఎఫెక్ట్ చేసినప్పుడే ఫర్ అన్ ఆర్టిస్ట్ ఇట్ కమ్స్ అవుట్ త్రూ ది ఆర్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో బట్ అగైన్ అబ్జర్వేషన్ ఉండాలి దానికి. అవును అవును. సో దాట్ వే. ఇంకొకటి ఉంది, అంటే నాకు పాట ఎంత బాగా నచ్చిందో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలా. ఓకే చెప్పండి. నాకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఏంటంటే ఎప్పుడు మనలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుందంటే, ఎవరైనా మన బాధ్యతలన్నీ తీసుకుని సర్వేల్ ఎప్పుడు కూడా మనకి ప్రాబ్లం అవ్వలేదు అనుకోండి, కూల్గా వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మనలో ఉన్న టాలెంట్ ఎప్పటికీ బయటికి రాదు. ఎప్పుడైతే ఒక స్ట్రగుల్ వస్తుందో, ఎప్పుడైతే ఒక కష్టం వస్తుందో, దాని మనలో ఉన్న టాలెంట్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అవును. ఇది ఇండైరెక్ట్ గా మీరు ఒక చిన్న వర్డ్ తోటి పాటలో పెట్టారు. సో నేను వస్తూ మా అమ్మాయితో నేను అన్నాను, టు బి ఫ్రాంక్. ఓకే. మా వాళ్ళకి తెలుసు నేను ఈ డిస్కషన్ అంతా మా కెమెరామెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి నేను ఉన్నాను ఇక్కడ. సో నువ్వు ఎలా స్పెండ్ చేస్తున్నావు, ఎలా టైం పాస్ చేస్తున్నావు నీకు అర్థం కావట్లా. వన్స్ నీ లైఫ్ నీ మీద డిపెండ్ అయిన రోజున దాన్ ఎంత కష్టమో లైఫ్ నీకు అర్థమవుతుంది. అండ్ తర్వాత షీ రియలైజ్ ఏంటంటే, నువ్వు చెప్తే అర్థం కావట్లేదు, బట్ ఒక సాంగ్లో ఎంత బాగా కన్వే చేశాను. టీనేజర్స్కి మీ పాట ఓపెన్ అయ్యారు, రియలీ ఐ ఓపెనర్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ టీనేజర్స్కి కన్వే అవుతుందని. ఇంకా యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఇట్స్ వాళ్ళ కొన్ని వర్డ్స్ దే హిట్. ఒకళ్ళు ఇంతమంది చెప్తారు మనకు ఒకటే మాట, ఇంతమంది చెప్పినా ఎక్కదు, ఒకళ్ళు చెప్తే ఎక్కుతుంది. అది ఎందుకు ఎక్కుతుందో తెలియదు. అవును. సో బికాస్ ప్రాబ్లీ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ నైస్ ప్యూర్ స్పేస్, ఆర్ లేకపోతే దే ఆర్ యూజింగ్ ద రైట్ వర్డ్స్ that will hit you. So I'm happy that I was able to hit that demographic. వాళ్ళకి ఎక్కుతుందంటే ఇంకా సక్సెస్ అంతే, అన్డౌటెడ్లీ. there is nothing else. Yeah, నిజం. యాక్చువల్లీ అంటే కంటిన్యూస్గా ఇలా మీరు ఆల్బమ్స్ అవి చేద్దామనే ప్లాన్ చేశారా? యా డెఫినెట్లీ. ఇప్పుడు ఆల్రెడీ సో 3, దీనికంటే ముందు ఒక 3 ఇండిపెండెంట్ సాంగ్స్ రిలీజ్ చేశాను. అవును, చూసాను. ఎవ్రీ సాంగ్ సో బేసిక్గా ఆల్టర్ ఈగో అంటారు కదా. సో నా ఇండిపెండెంట్ సాంగ్స్ త్రూ నా ఆల్టర్ ఈగో బయటకు వస్తుంది. అంటే రియల్ లైఫ్లో మనం ఎలా ఉంటాం అలా కాకుండా, ఇఫ్ దెర్ ఇస్ నథింగ్, ఐ కెన్ బి ఎనీథింగ్ అనుకున్నప్పుడు, హౌ విల్ యూ బీ? గుడ్, బ్యాడ్, అగ్లీ, ఎనీథింగ్. సో అవన్నీ తీసి నేను నా సాంగ్స్లో పెడుతూ ఉంటాను అనమాట. బికాస్ that's who I am. I feel that's who I am. I'm a little twisted in certain ways where I think about eccentric ideas వస్తూ ఉంటాయి నాకు. I want to put all those into my art. And అలా చూసుకుంటే లాస్ట్ 3 songs, one was about child marriage. అది ఇంకా ఉంది. ఇప్పటికి చైల్డ్ మ్యారేజ్ ఎందుకు తీశారు అని అంటే, it is still there, which is why I wanted to make that ఎలా ఉందో చైల్డ్ మ్యారేజ్ కూడా అలాగే. And another was about women's sexuality, how you express your sexual preferences to your partner. You don't have to be open about it. మొత్తం వరల్డ్ కి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకు మలయాళంలో సినిమా రాలా? ఎగ్జాక్ట్లీ. సో అలాంటి టాపిక్స్ అన్ని తీసుకొని ఐ లైక్ మేకింగ్. దాన్ని మళ్ళీ తెలుగులో రీమేక్ చేశారు, సూపర్ హిట్ అయింది మూవీ. యాక్చువల్లీ ఇది అనుపమ పరమేశ్వరన్ గారిది ఒక మూవీ ఉంది, ఓకే, నాకు పేరు గుర్తులేదు, బట్ మలయాళంలో తీసినంత మళ్ళీ తెలుగులో కూడా రీమేక్ చేశారు వాళ్ళు. నాకు మెసేజ్ చేయండి, నేను చూస్తాను. అయ్యో తప్పకుండా. అందులో తను చాలా ఓపెన్ గా పార్ట్నర్ తోటి అన్ని డిస్కస్ చేస్తూ ఉంటుంది. రైట్. సో దాన్ని స్టార్టింగ్ చూసిన మెన్ ఎంతవరకు తీస్తున్నారు తెలియదు, కానీ విమెన్ మాత్రం అబ్బా ఏమన్నా ఉందా సినిమా. ద గ్రేట్ ఇండియన్ కిచెన్ కూడా, గ్రేట్ ఇండియన్ కిచెన్, ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్. దానికి కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. నిజం కదా, ఇది కదా విమెన్ లైఫ్, ఇలాగే ఉంది అనేది. మా మమ్మీ, నేను, మా మమ్మీ, మా డాడీ ముగ్గురం కూర్చొని చూసేవారు ఆ సినిమా. సినిమా స్టార్టింగ్ లో మా మమ్మీ మా డాడీతో మాట్లాడింది, చేసి తీసుకుని రండి, ఎప్పుడు నేనేనా అలా. సో దీస్ మూవీస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ కదా. అంటే ఇంపాక్ట్ ఉంటే మంచి మూవీ అన్నట్టు నా ప్రకారం. నిజం. you've conveyed what you want to. అవును అనేది నా ఫీల్. అన్నింటికన్నా మించి ఈ భూమి మీద పుట్టిన మనిషి అనే ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని ఏళ్ల తరబడి అతి దారుణంగా ఏమంటారంటే, నువ్వు ఈ పనికే పుట్టావు, నువ్వు ఈ పనే చేయాలి అని వాళ్ళని చాలా రకాల రెస్ట్రిక్ట్ చేసేసి, వాళ్ళలో నువ్వు ఇందుకు తప్ప నువ్వు దేనికి పని చేయవు అనేది
రిస్ట్రిక్ట్ చేసేసిన తర్వాత ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది అనేది నేను సివిల్ సర్వెంట్స్తో మాట్లాడినప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పుడు ఏంటంటే, లేదు అంజలి, ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ యూపీఎస్సీ అచీవ్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా స్టడీ చేసి వస్తారు సొసైటీని కానీ ప్రీవియస్ హిస్టరీని కానీ. చేసినప్పుడు వాళ్ళు షేర్ చేసుకునే ఎంత డెప్త్ ఉంటాయంటే, ఓకే, అంటే ఒక రెవల్యూషన్ ఎలా వచ్చింది అనేది ఒక్కొక్క స్టెప్ తెలుసుకుంటున్నప్పుడు కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే దానికి యంగర్ జనరేషన్ చాలా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. నాకేమంటున్నా, మై పర్సనల్ టేక్ ఏంటంటే, ఇప్పుడు వచ్చే జనరేషన్లో విమెన్ ఆర్ బికమింగ్ మోర్ అవుట్ గోయింగ్. అవును, మెన్ ఆర్ అవును, కొంచెం రిట్రీవ్ అవుతున్నారు, ఇంట్రోవర్టెడ్ గా అవుతున్నారు. ఇదంతా కూడా మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు, అవును, అంటే మెన్ ఎలా ఉండాలి, ఇట్స్ సైకిల్ కదా. సో మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మెన్ ఇలా ఉండాలి, ఉమెన్ ఇలా ఉండాలి అని చెప్పి అది రాకుండా విల్ ఎవాల్వ్ ఇన్ అ వెరీ నైస్ వే అనేది నాకు అనిపిస్తోంది అనమాట. ఐఎమ్ నాట్ సేయింగ్ విమెన్ షుడ్ బి మోర్ ఎక్స్ట్రోవర్టెడ్, మెన్ షుడ్ బి లెస్ ఎక్స్ట్రోవర్టెడ్ అనట్లా. దేర్ ఈస్ అ బ్యాలెన్స్. we as women are made for something different. Like we excel in different things. A man will excel in different things. So when a woman and man, when they come together, the man should give space to the woman to be her full feminine self. So man should hold space for the woman to become the most feminine self. Correct. Because అక్కడ మనం థ్రైవ్ అవుతాం, అక్కడే మన స్ట్రెంగ్త్ అంతా అక్కడే ఉంది. అండ్ వీ షుడ్ హోల్డ్ స్పేస్ ఫర్ ద మ్యాన్ టు బీ హిస్ మోర్ మాస్కులిన్ సెల్ఫ్. మాస్కులిన్ అంటే వాట్ ఈస్ మాస్కులిన్? ఇట్స్ నాట్ అబౌట్ నువ్వు అక్కడ కూర్చొని ఎక్కడ ఉండు, నాట్ అలా కాదు. మాస్కులిన్ అంటే యు ఆర్ ద ప్రొవైడర్, యు ఆర్ ద ప్రొటెక్టర్. సో he thrives in that space. Exactly. And we become the nurturing person in the household. ఈ రెండు ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతే the house will be a great